ఫోన్ చేసి ఇలా ఆవిడేంటంటే ఫస్ట్ ఇంతకుముందు లిటిల్ కృష్ణ కోసం ఫండ్ రైజింగ్ అవన్నీ ఈవెంట్స్ అవి చేసేవారు. ఎవరో ఆవిడకి ఈ ఇష్యూ స్టార్ట్ అయిన సెకండ్ డే ఎవరో ఆవిడకి 56,000 రూపీస్ లిటిల్ కృష్ణ కోసం పంపించారంట అమౌంట్. ఒక్క నిమిషం. తమ్ముడు జనాలు డబ్బులు ఇచ్చేద్దాం అంటున్నాడు కదా మనీ, దాని గురించి మాట్లాడతా గాబరాయన లేదు, వడ్డీతో సహా ఇప్పిస్తా. ఓకే. సో ఇప్పుడు చెప్పేది ఏంటంటే మీ అందరికి ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ నా దగ్గరికి వచ్చి 56,000 నాకు అంతే కదా, 56,500 రూపీస్ ఎవరో ఫండ్ రైజ్ చేశారంట లిటిల్ కృష్ణ కోసం. అది ఆవిడ ఫోన్ చేయగానే సరే అమ్మ ఇంటికి రండి మాట్లాడదాం అని చెప్పేసి ఆమె పిలిపించాను. సో వాళ్ళు వచ్చారు, అమౌంట్ తీసుకొని మన దగ్గరికి వచ్చారు 56,500 ఎవరికి ఇవ్వాలి ఏంటి అని. ఎందుకంటే లిటిల్ కృష్ణకి ఆల్రెడీ అమౌంట్ వచ్చేసింది. సో వీ నాట్ టు గో, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఫాదర్ తో కూడా మాట్లాడడం జరిగింది. సో మనం ఏంటంటే ఈ అమౌంట్ ని ఆల్రెడీ ఇద్దరు పిల్లలకి ఇవ్వాలని చెప్పి డిసైడ్ అయ్యాం. ఒకరు అశ్వత్ కిడ్ అండ్ ఇంకొకరు లేపాక్షిలో కేయాన్ష్. వీళ్ళిద్దరికి 56,000 కాబట్టి 23,250 అక్కడ ఇద్దామని చెప్పి డిసైడ్ అయ్యాం. ఓకే. సో ఇలా రెండు ఒకసారి కాంచనా గారు ఒక్క నిమిషం. కాంచనా గారు మనకి అప్రోచ్ అయ్యారు. ఈ ఏవైతే స్కామ్స్ జరుగుతున్నాయి ఇవన్నీ బై హ్యాండ్ నేను ఇవ్వలేనండి, అప్పుడు బేబీ కృష్ణకి ఈ అమౌంట్ వచ్చింది, ఈ లోపు ఇష్యూస్ అన్ని జరిగాయి, మరి ఈ అమౌంట్ నేను ఏం చెయ్యాలి, యాక్చువల్లీ ఆ డోనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు నవీన్ తో వీడియో చేయమన్నారు, కానీ ఈ ఇష్యూస్ వల్ల మరి నవీన్ అస్సాం వెళ్ళిపోయాడు. సో అందుకే ఇనిషియేషన్ తీసుకొని ఇద్దరు ఎస్ఎంఏ పిల్లలకి ఈ రోజు వచ్చిన ఫండ్ ని చెరుసగం వాళ్ళ స్కానర్స్ కి, గవర్నమెంట్ స్కానర్స్ కి మాత్రమే కొడుతున్నాం, ఇంపాక్ట్ గురు స్కానర్స్ కి. ఆ బేబీ పేరు చెప్పు. నేను క్యాలిక్యులేషన్ రాంగ్ చెప్పాను, సారీ. 28,300 చంపేస్తున్నా. 28,300 23,000 కాదని. 28 ఒక్కొక్క బేబీకి 28,250 రెండు బేబీస్ కి, ఇద్దరు బేబీస్ కి. ఆ బేబీస్ పేర్లు చెప్పు. ఓకే, ఫస్ట్ మేము ట్రాన్స్ఫర్ చేస్తున్న అమౌంట్, వాళ్ళ ద్వారా మేము చేయిస్తున్న అమౌంట్ కేయాన్ష్ ఇంపాక్ట్ గురు స్కానర్. ఇది మీకు క్లియర్ గా చూపిస్తున్నా. ఇంపాక్ట్ గురు స్కానర్, దీనికేమి ఇప్పుడు చేస్తున్నాము. స్కాన్ చేయండి ఇది అమౌంట్. చేసారా? 28,250 తీసుకున్నామా? ఇప్పుడు నెక్స్ట్ అశ్వత్ తీయండి. చేస్తారా? ఓకే, ఇలా అయ్యండి సరే. సో చూడండి, 28,250 ఇంపాక్ట్ గురు కేయాన్ష్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సెల్యూట్ అండి కాంచనా గారు, గుడ్ జాబ్ అండి, సూపర్. ఇదెవరిది? అశ్వత్ గురుదత్త. ఇది డిఎండి తో బాధపడుతున్న అశ్వత్ గురుదత్త. ఇది అమౌంట్, ఇది వాల్ స్కానర్ ఇది. సో వాల్ స్కానర్ ఇది కూడా ఇంపాక్ట్ గురు అయినా, ఇంపాక్ట్ గురు కదా. ఇంపాక్ట్ గురు అకౌంట్ కి స్కానర్ కి మేము ఇప్పుడు ఆవిడ పంపిస్తున్నారు మిగిలిన అమౌంట్ 28,250. ఇది ఫోన్. మళ్ళీ స్కానర్ ఒకసారి. లేదు, అశ్వత్ డిఎండి. ఓకే, ఇదిగోండి ఇక్కడ క్లియర్ గా రాస్తుంది 28,250 ఇంపాక్ట్ గురు టెక్నాలజీస్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అశ్వత్ గురు అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. సో ఆవిడకి ఎవరైతే అమౌంట్ పంపించారో 56,000 రూపీస్ ఎవరైతే పంపించారో 56,500 రూపీస్, అది అశ్వత్ బాబు గురుదత్తాకి ప్లస్ కేయాన్ష్ కి, వీళ్ళిద్దరికి మేము ట్రాన్స్ఫర్ చేయించడం జరిగింది. సోషల్ మీడియా పరంగా ఒకటే చెప్తున్నాం, ఇద్దరు పిల్లలకి ఈ రోజు సహాయంకి వేరే బేబీకి వచ్చిన డబ్బులు ఆ బేబీకి సరిపోయాయి కాబట్టి ఇదండి ఇలాగా మర్యాదగా చాలా మంది బాధ్యతగా హుందాగా ప్రవర్తించే వ్యక్తులు ఉన్నారు కాబట్టి ఈ సమాజంలో పిల్లలు బతుకుతున్నారు. బాధ్యతగా
వాళ్ళకి వచ్చిన డబ్బులు ఏమండి నాకు ఈ డబ్బులు వచ్చాయి నాకు వద్దు ఇవి అని బాధ్యతగా వచ్చి ఇచ్చారు కాబట్టి ఆవిడకి మనం సెల్యూట్ చేయాల్సిందే. ఇంత హానెస్ట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు మన సమాజంలో. జెన్యున్ డబ్బులు ఇవి చూసారా అమ్మ ఏంటి. రిషికి ఒక నిమిషం, రిషి గురించి అడుగుతున్నారు కదా. నిన్న యాక్చువల్ గా పల్సర్ బైక్ రమణ నాకు ఫోన్ చేయడం, పేరెంట్స్ కి ఫోన్ చేయడం జరిగింది. ఆయన సాంగ్ ఏదైతే పాడేసి కృష్ణ కోసం ఇస్తానన్న అమౌంట్ అది మేము వెంటనే రిషికి పంపించామని చెప్పి ఆయన కూడా వీడియో చేసి ఆయన పేజ్ లో పెట్టారు. అది మేము రిషికి పంపించాం. నిన్న అమౌంట్ ఏదైతే కృష్ణకు రావాల్సిన 20,000 ఉందో అది రిషికి పంపించడం జరిగింది. సో ఏంటంటే ఈక్వల్ గా మన ఆంధ్రాలో ఎంతమంది అయితే బాధపడుతున్నారో అందరికీ పంపించడం. అండ్ నెక్స్ట్ వచ్చిన అమౌంట్ ఏదైనా ఒకవేళ ఎవరి దగ్గర నుంచి అయినా వస్తే ఇలా లైవ్ లో పెట్టేసి మేము ఖచ్చితంగా వాళ్ళ అమౌంట్ లైవ్ లోనే మేము చూపిస్తాం. ఎవరైనా మీరు డొనేట్ చేయాలి అనుకుంటే, ఎవరికైనా మా ద్వారా డొనేట్ చేయాలి అనుకుంటే నాకు కానీ ఇల్తుమస్ కానీ కన్ఫర్మ్ చేస్తే మేము లైవ్ లోకి వస్తాం. మీరు కూడా క్లియర్ మేము స్కానర్ చూపిస్తాం, మీరు ప్రూఫ్ ద్వారా చూపించి అమౌంట్ వీళ్ళకి పంపించాం అని చెప్పి మీరు క్లియర్ గా చెప్పండి దయచేసి. సో ఈ విధంగా మేము చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసినందుకు. అయినో మీరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. ముందు ఈ ఇష్యూస్ వచ్చిన తర్వాత కూడా మీరు కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు. దాని గురించి సపరేట్ గా మాట్లాడదాం. ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ ఫండింగ్ గురించి నాకు ఫోన్ చేసి చెప్పినందుకు చాలా థ్యాంక్స్. అండ్ చాలా ఇద్దరు పిల్లలకి మీరు ట్రాన్స్ఫర్ చేసేసారు, వెరీ గుడ్. అండ్ ఆ స్క్రీన్ షాట్స్ కూడా నాకు పంపించండి. ఇప్పుడు ఏదైతే మీరు తీసారో అది నేను పబ్లిక్ లో వాళ్ళకి చూపిస్తాను. అది ఓకే, ఎవరికైనా డౌట్ ఉంటే అది చూపిస్తాను. అది ఓకే, థ్యాంక్స్ అమ్మ. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రో మిస్టర్ క్రేజీ మనీ. ఓకే, వీడియో చూసాను, మనోడు పెట్టింది. తమ్ముడు నిన్న ఏదైతే వీడియో నుంచి నువ్వు బయటకు వెళ్ళిపోయి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఈ రోజు చూసావా? నిన్న నువ్వేమన్నావు, బైక్ నేనే కొన్నా కష్టార్జితం అన్నా. ఈ రోజు నవీన్ ఏమన్నాడు వీడియోలో, బైక్ నేను కొన్నాను వాడికి ఇచ్చాను గిఫ్ట్ గా అని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా? అండ్ నువ్వు చాలా మంచోడు అంటున్నాడు నవీన్ మనీ డబ్బుల విషయంలో. నవీన్ చెప్తున్నాడు ఆ విషయం కాల్లో, అది వీడియోలో. కానీ నిన్న నేను డిగ్ చేసిన విషయంలో ఏం తెలిసింది, నీకు కొంతమంది అమౌంట్ క్యాష్ ఇవ్వడం జరిగింది, నువ్వు అది నవీన్కి ఇచ్చాను అంటున్నావు. మరి నవీన్ ఏమో నవీన్ తీసుకుని ఉండొచ్చు, నువ్వే ఉంచేసుకోవచ్చు, చెప్పలేము మీరిద్దరు. అండ్ ఇంకోటి, ఈ పోలీసులు కలవడం జరిగింది. అండ్ కంప్లైంట్, ఎస్ వీఆర్ గోయింగ్ టు లాడ్జ్ ఎ కంప్లైంట్. ఆ కంప్లైంట్ లో మేము అండ్ మిగిలిన అమౌంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేస్తున్నాం కాబట్టి ఆ బేబీకి సరిపడిన, లిటిల్ కృష్ణకి సరిపడ్డ అమౌంట్ ఏదైతే ఉందో అండ్ మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, అది మనం వేరే బేబీకి ఎవరికొరికి ఇద్దామని నేను ముందు చెప్పా. కానీ పోలీసులు ఒప్పుకోలేదు దానికి. ఎందుకంటే పోలీస్ కంప్లైంట్ లాక్ చేస్తున్నాం కాబట్టి ఆ అమౌంట్ ఏదైతే ఎక్స్ట్రా ఉందో ఆ అమౌంట్ కలెక్టర్ ఆఫీస్ లోని, ఎస్పీ గారు ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీస్ లో మనం అమౌంట్ సబ్మిట్ చెయ్యాలి అక్కడ, ఎక్స్ట్రా అమౌంట్. సో కలెక్టర్ గారి ద్వారా ఎవరికైతే వెళ్ళాలో వాళ్ళకి వెళ్తాదని చెప్పి మాకు సజెషన్ ఇచ్చారు. అండ్ నేను కూడా పేరెంట్స్ తో మాట్లాడుతున్నా. అండ్ ఇక్కడ అంటే మొత్తం అందరు పేరెంట్స్ తో మాట్లాడుతున్నా. అండ్ ఎక్కడ ఏ విధంగా పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయాలి, దేని గురించి ఎలా చేయాలన్నది మేము డిసైడ్ చేస్తాం. ఈ రోజు ఈవినింగ్ లో డిసైడ్ చేస్తాం. సో మోస్ట్లీ ఒకటి మాత్రం క్లియర్, మనీ నీ దగ్గర క్రౌడ్ ఫండింగ్ నుంచి తీసుకున్న అమౌంట్ నీ దగ్గర ఉంది. ఓకే, నువ్వు తీసుకున్నావు, వాడుకున్నావా, లేకపోతే నీ దగ్గర ఉందా, లేకపోతే నువ్వు నవీన్కి ఇచ్చావా? ఓకేనా? అది నువ్వు కన్ఫర్మ్ చేయాలి, నువ్వు నవీన్ తో మాట్లాడి కన్ఫర్మ్ చేయాలి. అండ్ మనీ నవీన్ నువ్వు కూడా అమౌంట్ తీసుకున్నావు, పేరెంట్స్ కి ఇవ్వలేదు, నువ్వే క్లియర్ గా చెప్పు. నేనైతే ఒక్క రూపాయి కూడా పేరెంట్స్ కి ఇవ్వలేదు. బట్ ఇక్కడ క్లారిఫికేషన్ ఏమొచ్చింది మాకు, నువ్వు ఆల్రెడీ బయట నుంచి కొంత అమౌంట్ నీ పర్సనల్ అకౌంట్ కి లేదా నువ్వు వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకున్నావు అని చెప్పి మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకే, విచ్ మీన్స్ మీరిద్దరూ కలెక్ట్ చేసుకున్నారు అమౌంట్, పేరెంట్స్ కి ఇవ్వలేదు. ఓకే, ఇది వెరీ క్లియర్. సో ఇంతకు మించి ఇంకేం లేదు. సో ఈ వీడియో అయితే మేము ఇప్పుడు లైవ్ లోకి రావడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు ఈ అమౌంట్ గురించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వాలి, పోలీస్ స్టేషన్ కి ఎందుకు వెళ్ళామని క్లారిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మీకు ఇప్పుడు లైవ్ లోకి వచ్చాం. మళ్ళీ మేము 3 o'clock ఇంకో 1 hour లైవ్ లోకి వస్తున్నాం. ఎందుకంటే వన్ ఆఫ్ ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఈస్ గోయింగ్ టు జాయిన్ అస్. వాళ్ళు జాయిన్ అయ్యి కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ మాకు, మేము వాళ్ళకి అడగాల్సిన క్వశ్చన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా మనకి కొంత క్లారిఫికేషన్ ఇస్తారు. అండ్ వాళ్ళు కూడా నాతో పాటు ఈరోజు పోలీస్ స్టేషన్ లో ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి సపోర్ట్ చేయడం కోసం. ఎందుకు ఏంటి అన్నది మీకు ఆ లైవ్ లో తెలుస్తుంది. ఓకే, ఒక చిన్న మాట, ప్రేక్షకులు కోరిక మేర కింద నుంచి డైలాగ్ అని చెప్పేస్తారు. రే నవీన్, నీ దోల తీరుస్తాం. ఓకే, ఇంకో విషయం, తమ్ముడు నువ్వు రైడర్ ఏదో చెప్పేసి నీకు కమెంట్ చేశానని చెప్పి ఏదో వీడియో పెట్టావు కదా, చూస్తున్నా. అది పేరెంట్స్ ది ఫ్రాడ్ పేరెంట్స్ అది ఇది అని చెప్పేసి నువ్వు థంబ్నెయిల్స్ చేస్తున్నావు. ఓకేనా? మేము కూడా నవీన్ అండ్ మనీ విషయంలో వాళ్ళంతా ఫ్రాడ్ చేశారని మేము ప్రూఫ్ సబ్మిట్ చేసి ఇంత జెన్యున్ గా అంటే ఇంత లీగల్ గా మేము మాట్లాడుతుంటే, ఎక్కడ విత్ ప్రూఫ్స్ మేము మాట్లాడుతున్నా వాళ్ళు ఫ్రాడ్, వాళ్ళు ఇది అని చెప్పి మేము ఎక్కడ సోషల్ మీడియాలో నా పేజ్ లో ఎక్కడ ప్రెసెంట్ అయితే
పోస్ట్ చేయట్లా. ఎందుకు అంటే లీగల్ గా మేము కంప్లైంట్ తీసుకుంటాం. నీకు ఆ డౌట్ ఉంటే, పేరెంట్స్ తప్పు చేశారని నీకు అనిపిస్తే నువ్వేం చేస్తావో చెయ్యి. అంతేగాని సోషల్ మీడియాలో ఇలా వాళ్ళ ఫోటోలు పెట్టి పరువు తీయాలని ట్రై చేస్తే దాని లీగల్ యాక్షన్స్ ఎలా ఉంటుందో వెళ్తామస్ నువ్వు చెప్తే బాగుంటది. అది అక్కడి నుంచి చాలా సివియర్ గా ఉంటాయి లీగల్ యాక్షన్స్. చాలా మందికి తెలియదు. ఏంట్లే నార్మల్ గా మాట్లాడి వదిలేస్తారు సోషల్ మీడియాలో అని అనుకుంటున్నారు. మేము తెగిస్తే ఈ అంత దాకానే వెళ్ళిపోతాం అన్న సంగతి మీకు తెలీదు. చాలా మందికి అంటే చాలా లైట్ గా తీసుకుంటున్నారు. మేము చాలా స్ట్రాంగ్ గా తీసుకున్నాం దీన్ని. అసలు ఎంతవరకు ఈవెన్ ఆడు ఏ కోర్ట్, హైకోర్టు, సుప్రీం కోర్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే వదలం. ఓకే, ఈ ఇష్యూని అయితే క్లోజ్ చేసే సమస్య లేదు. ఎందుకంటే జనాలు డబ్బు రైడర్స్ తీసుకున్నది 2725 ఇదే నీకు చెప్తున్నా, క్లియర్ గా చెప్తాను. ఏదైనా చెప్పుకో, ఏదైనా చెయ్యి. జనాల డబ్బు జనాలకి చేరాలి, అది పిల్లలకి చేరాలి. అంతే మా కాన్సెప్ట్. అంతే. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. విల్ కమ్ లైవ్ అగైన్ at